హాయ్ అండి, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్ టు ఆల్. ఒక కామెంట్ అయితే నాకు చాలా బాగా అనిపించిందండి. అక్క, మీరు న్యూరో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు కదా, ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, దానికి సంబంధించిన ఒక అవేర్నెస్ వీడియో చేయండి అని. తప్పకుండా తమ్ముడు, నువ్వు అడిగినందుకు కాదు, అసలు నాకు కూడా అనిపించింది. సో నేను ఒక లాంగ్ వీడియో అయితే ప్రజెంట్ చేస్తానండి. న్యూరోకి సంబంధించి మనకు ఒక కాలుకు చేతికి ఏదైనా ప్రాబ్లం అయితే బయటికి కనిపిస్తుందండి. మనకి ఈరోజు తగ్గుతుంది, రేపు తగ్గట్లేదు, ఇంకా కొంచెం ఎక్కువ అవుతుంది, ఇలాంటిగా మనం వేరియేషన్స్ అనేవి అబ్జర్వ్ చేస్తాము. బట్ న్యూరోకి సంబంధించి మెయిన్లీ బ్రెయిన్కి సంబంధించి సెన్సిటివ్ ప్లేస్లలో ఏదైనా ప్రాబ్లం అయితే వేరియేషన్ మనం గమనించలేమండి. అది మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే స్కానింగ్ల ద్వారా, టెస్ట్ల ద్వారా మాత్రమే మనం తెలుసుకోగలుగుతాము. సో అలాంటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలండి. సమస్య ముందా మనిషి ముందా అంటే నేను మనిషి ముందంట. సమస్య మనిషి ఉన్నంత వరకు కూడా ఉంటాయండి, కానీ మనం మాత్రం దాన్ని ఎదుర్కొనే విధానం అనేది చాలా ఇంపార్టెంట్. సో నేను దీని మీద తప్పకుండా అవేర్నెస్ వీడియో చేస్తాను. ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది అయితే ఇంకా నాకు బ్లడ్ టెస్ట్ అవి చేయడానికి ఇంకా రాజు, మీకు అందరికి తెలుసు కదా, మా కొడుకు, తను హాస్పిటల్ సెక్టార్లోనే చేస్తాడండి. మొదటి నుంచి కూడా మాకు చాలా హెల్ప్ఫుల్. అమ్మకు నీ రీప్లేస్మెంట్ సర్జరీ అయినప్పుడు ఇంకా చాలా చంటి విషయంలో కూడా ఆల్మోస్ట్ ఒక 80% ఈ బాబాయ్ ఇంకా మాకు హెల్ప్ చేశాడు. అంటే తన హాస్పిటలైజేషన్ టోటల్లీ కూడా జమ్మికుంట మొత్తం కూడా తనకు అన్ని హాస్పిటళ్ళల్లో తెలుసు. సో అలా అన్నట్టు తనైతే నా బ్లడ్ శాంపిల్ తీసుకెళ్ళాడు, ఎందుకంటే ఎప్పటికప్పుడు టెస్ట్ చేయిస్తున్నాము. అండ్ అదేవిధంగా నేను అవేర్నెస్ వీడియో అనేది కంపల్సరీ చేస్తానండి. ఎందుకంటే దీనివల్ల కొంతమంది కన్నా ఆ ప్రాబ్లం వస్తే ఏ విధంగా దాన్ని ఎదుర్కోవాలి అనేది